చేస్తూ మరి ధ్యాన మహాయజ్ఞంకి ఏ విధంగా సన్నాహాలు జరుగుతున్నాయో అన్ని మీ అనుభవాల ద్వారా పంచుకుందాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతం మరి నిన్న ఆయన వచ్చినట్టు ఆయన ధ్యాన అనుభవాలే చెప్పారు కదా, నేను అట్లానే స్టార్ట్ చేయనా మరి? అట్లనే సార్. సరే. అందరికీ నమస్కరిస్తూ ముందుగా మన మైత్రేయ బుద్ధుడు పత్రి గారికి, మన అందరి గురువు పత్రి గారు ఒకసారి గట్టిగా అభినందనలు తెలియజేసుకుందాం. మరి నా పేరు వెంకటేశ్వరరావు, మాది అండలూరు. 2003లో సుభాష్ పత్రి గారు మా ఊరు రావటం, మా ఊరు హై స్కూల్లో ఈ క్లాస్ పెట్టడం జరిగింది. మా ఊరు మాస్టర్ మా పక్క ఊరు ఉనికిలి సుబ్బారావు గారు, ఒట్టుగూడు సుబ్బారావు గారు, ఆ చంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం కట్టారు వాళ్ళు. సో వాళ్ళందరూ ఇంటింటికి వచ్చి పాంప్లెట్లు పంచిపెట్టి పత్రి గారు వస్తున్నారు, ధ్యాన క్లాసుకు రమ్మని చెప్పడం జరిగింది. అలాగే సో నేను ఏదో ధ్యానం చేస్తే ఏమో తగ్గుతాయని ఏమో తెలియదు, కానీ మా మాస్టర్ రమ్మన్నారని నేను ఆ క్లాస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరైతే మాంసాహారం మానేస్తారో చేతులెత్తమని పత్రి గారు 1కి 10-15 సార్లు అడగటం, ఒక్కరు లేరా, ఒక్క మగోళ్ళు లేరా, ఒక్కళ్ళు లేరా, ఒక్క మగోళ్ళు లేరా అంటంతో నేను మెల్లిగా ఆయన ఎన్నిసార్లు అడిగేటప్పటికి ఇది మా మాస్టర్ పెట్టారు కాబట్టి నేను మరి ఆయన ప్రోత్సహించినట్టు ఉండాలని నేను దాంతో నేను చెయ్యి పత్రి గారికి ఇవ్వటం, ఆయన పత్రి గారికి చెయ్యి ఇచ్చిన తర్వాత ఆయన ధ్యానంలో కూర్చోబెట్టడం జరిగింది. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు మరి నాకు అంతకుముందు ఈ మాట అది స్వచ్ఛంగా రాదు, ఈ కన్ను పూర్తిగా మూతపడదు. సరే ఆయనకి మాట ఇచ్చాను కాబట్టి నేను అలా నోరు మూసుకుని కన్ను మూసుకుని ధ్యానంలో కూర్చున్నాను. కూర్చున్న 10-15 నిమిషాలకి ఆ గొంతులోకి నీటి ఎయిర్లో రావటం, ఆ నీటి ఎయిర్ కారిపోతుంది. సో నేను పెరాలసిస్ పేషెంట్ కాబట్టి సో బయటకు వెళ్ళడానికి కుదరదు, మధ్యలోనే ఉన్నాను. అందరిని అప్పటికే పత్రి గారు కొడుతున్నారు తిరుగుతున్నారు, నేను ధ్యానంలో లేకుండా అక్కడే కూర్చొని నేను ఆ వచ్చిన లాలాజలాన్ని తలకాయ పైకెత్తి మింగేశాను. నేను ఎప్పుడైతే ఆ లాలాజలం మింగానో అప్పటి నుంచి నొప్పులు రావడం మొదలైనవి. అది సో అట్లా ప్రతి 5 నిమిషాలకి ఆ లాలాజలం రావటం, తలకాయ పైకెత్తి మింగేయటం ఇట్లా జరుగుతుంది. మింగిన ప్రతిసారి నాకు నొప్పులు వస్తూ ఉన్నాయి. చేయి నొప్పి, కాలు నొప్పి, ఒళ్ళంతా దొరదలు దద్దుర్లు వచ్చేస్తున్నాయి. చెమలు కుట్టినట్టు, సూదులతో కూర్చున్నట్టు విపరీతమైన పెయిన్స్ వస్తున్నాయి. సరే ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను, విపరీతంగా వెన్నునొప్పి వస్తుంది, తట్టుకోలేకపోతున్నాను అనుకున్న టైంలో పత్రి గారు ఆఖరి 5 నిమిషాలు అని చెప్పడం, ఆ 5 నిమిషాలు ధ్యానం చేయటం, చప్పట్లు కొట్టడం. ఎప్పుడైతే చప్పట్లు కొట్టామో అప్పుడు దాకున్న నొప్పులని తగ్గటం. సో నేను పత్రి గారు ఏం చెప్తారు అనుకుంటూ విందాం అనుకున్నాను. ఆయన క్లాస్ అయిపోయింది, వెళ్ళిపోయారు. సో నాకు విపరీతంగా ఆకలేస్తుంది, ఇంటికి వెళ్ళి భోజనం చేసాను. సో ఆ రోజు ప్రతిరోజు ఆకలి వేయటానికి మందులు వేసుకుంటాను, అరగటానికి మందులు వేసుకుంటాను. ఆ రోజు నేను ఏ మందులు వేసుకోకుండానే ఆ రోజు మధ్యాహ్నం బుక్ చదువుతూ ఉన్నాను, సాయిబాబా బుక్ చదువుతూ మర్చిపోయి పడుకున్నాను. నేను ఎప్పుడైతే ఇంతకుముందు ఎప్పుడైనా పగల పడుకుంటే నాకు ఒళ్ళంతా ఇట్లా వణుకొచ్చేసేది, ఒళ్ళంతా చల్లబడిపోయి ఆయుర్వేదంలో అదొక పచ్చం, మళ్ళీ మందులో వేసుకోవాల్సి వచ్చేది. సో ఆ రోజు మర్చిపోయి పడుకున్నా, నాకు ఒళ్ళు నొప్పులు ఒళ్ళంతా చల్లబడిపోవటం, తిన్నాను అంతా అరిగిపోవటం, మందులు వేసుకోకపోయినా. సో ఇది అప్పుడు గుర్తొచ్చింది, అంత ముందు రోజు ఇంటింటికి ఇచ్చిన పాంప్లెట్ చూద్దాం, అదేదో ఆసనాలు పచ్చికూరలు తినాలి, ధ్యానం ఏదో అని తెలియక నేను ఆ పాంప్లెట్ కూడా చదవాలి. అప్పుడు మా మేనత్ దగ్గరికి ఆ పాంప్లెట్ తీసుకుని చదివి మా పక్క ఊరు ఉనికిలో ఆ పిరమిడ్ దగ్గరికి వచ్చాను. ఆ పిరమిడ్ లో విశ్వేశ్వరరావు గారు ఆయన తీసుకెళ్లి ఈ కింగ్ చావర్ మీద కూర్చొని ధ్యానం చేయి, ఈ కరెంట్ షాక్ నుంచి కొంతమంది భయపడి దిగిపోతాను, నువ్వు భయం లేకుండా కూర్చొని చేయమని చెప్పాడు ఆయన. సో దాంతో నేను కూర్చోవడం జరిగింది. అలాగే ఉదయంలాగే నేను ఆ పిరమిడ్ లో కూర్చున్నాను. ఆయన చెప్పినట్టే ఫస్ట్ 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి నాకు ఆ షాక్స్ రావటం జరిగింది. కానీ ఆయన చెప్పాడు కాబట్టి ఆ ధైర్యంగా ఆ షాక్ తట్టుకుంటూ భయం లేకుండా అలా కూర్చున్నాను. కానీ ఉదయం ఎలాగా నొప్పులు వస్తున్నాయి, అప్పుడు కూడా నొప్పులు వచ్చినాయి. కానీ ఈ పిరమిడ్ లో ఆ తట్టుకునే శక్తి వస్తుంది అనిపించింది. అప్పుడు అనిపించింది నాకు ధ్యానంలో విశిష్టత ఉంది, పిరమిడ్ లేదు అద్భుత శక్తి ఉంది అనే విషయం నాకు అప్పుడు అవగాహన అవటం. సో
అలాగా రోజు నేను నొప్పులు వచ్చినంతసేపు అలా ధ్యానం చేస్తూ ఉన్నాను. సో అట్లా ఒక వారం రోజులకి బుద్ధ పౌర్ణమి రావటం, ఆ పౌర్ణమికి ధ్యానం చేయమని చెప్పారు. చెప్పినప్పుడు నేను ఉదయం 8 గంటలు, సాయంత్రం అట్లా చేస్తాను. మూడో రోజు ఎవరో గుండెను పట్టుకున్నట్టు అనిపించి ఒకసారి ఆ సూది కాల్చినట్టు ఉంటది. ఆ కాల్చిన సూది గుండెలో గుచ్చితే ఎలా ఉంటదో అలాగా ఒకేసారి నాకు ఆ గుండెలో గుచ్చినట్టు అనిపించి ఉలిక్కిపడి పెద్ద కేక పెట్టి లేచిపోయాను. చూస్తే పిరమిడ్‌లో నేను ఒక్కడినే ఉన్నాను. ఎవరు లేరు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తే నీకు నాడీ మండల సూది జరిగింది, అది జరిగింది, ఇది అని చెప్తున్నా. కాదు బాబు రోజుల్లాగా లేదు అనిపించింది. జేబంతా ఇలా రాసుకుంటే ఇబ్బంది అనిపిస్తుంది. షర్ట్ ఇప్పి చూసుకుంటే ఈ భాగం అంతా ఎర్రగా కందిపోయింది. కానీ గాయం అయితే లేదు. సరే ఏం జరిగిందో తెలీదు. కానీ సో ఇంకా ఆ రోజుల్లో ఎవరికి ఏం చెప్పినా కుదరదని నేను అప్పటికే మందులు మానేశాను. సో డాక్టర్ గారు చెప్తే ఆయన డాక్టర్ గారు తిడతాడు. నువ్వు మందులు ఎందుకు మానేశావు? ఇంట్లో వాళ్ళు చెప్తే నిన్ను ఎవరు ధ్యానం చేయమన్నాడు. ఇంట్లో వాళ్ళు తిడతారు. ఏం చేయాలో తెలియక ఆ రోజంతా అలాగే ఉన్నాను. కూర్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను. ఏదైనా కొంచెం కళ్ళు మూతలు పడి అలా నిద్ర పడుతుంటే గుండెల మీద ఎవరో కుట్టేస్తున్నారు. మళ్ళీ ఉలిక్కిపడి ఇది. సో అలా కూర్చోలేకపోతే ఈ భాగం అంతా పచ్చి కుండిలో ఉంది. సో ఏం చేయాలో తెలియక అలాగున్నాను. సరే పిరమిడ్‌లోకి వెళ్తే నొప్పులు తగ్గుతాయి. ధ్యానం అయితే చేయొద్దని నేను ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి ఆ కింగ్ చాంబర్ జారబడి కూర్చున్నాను. అలాగా నాకు తెలియకుండానే నేను ఒక 2 గంటల సేపు ఆ పిరమిడ్‌లో కింగ్ చాంబర్ జారబడి నిద్రపోయాను. సో మెల్లిగా పిరమిడ్ నుంచి బయటకొస్తున్నాను. సో నేను ఎలాగో ధ్యానం చేయాలని ఎళ్ళలేదు. సో ఉన్నంత సేపు ఆ నొప్పులు తగ్గినియి. కొంచెం ఈ భాగం అంతా కొంచెం బాధ అనిపించట్లేదు. సరే బానే ఉంది కదా! అని నేను ఆ పిరమిడ్‌లో నుంచి బయటకొస్తుంటే ఆహ్, పిరమిడ్ కట్టిన సుబ్బారావు గారు ఆహ్, అదృష్టంగా నన్ను పిలిసారు. పిలిసిన తర్వాత ఊళ్ళోళ్ళందరికీ చెప్తున్నా ఎవరు చేయట్లేదు. నువ్వు బాగా చేస్తున్నావు అంటే నిన్నటిదాకా చేశాను. నేనని ఈరోజు చేయలేదని చెప్పాను ఆళ్ళతో. చెప్తే లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్‌లన్నీ నీకు హాస్టల్ మాస్టర్స్ చేస్తున్నారు. సో, నువ్వు చాలా అదృష్టవంతుడు. ఆయన ఒక పుస్తకం ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకాన్ని ఇంటికెళ్ళి చూశాను. ఒక ఆడవిడకి ధ్యానం చేస్తే పారాలిసిస్ తగ్గిందని, ఇంకొక ఆడవిడకి కర్నూలు పిరమిడ్‌లో హార్ట్ సర్జరీ జరిగింది. ఇయన్నీ చూశాను. అది సరే ఆళ్ళందరికీ సంవత్సరాలు, నెలలు జరుగుతుంటే నాకు రోజుల్లో జరుగుతుంది. కరెక్ట్‌గానే ఉన్నానని అప్పటినుంచి నేను మళ్ళీ ధ్యానం చేయటం మొదలుపెట్టాను. మళ్ళీ తర్వాత డాన్సులు చేయటం ఇయన్నీ జరిగింది. తర్వాత మళ్ళీ కంగారు పడుతుంటే అప్పుడు ఆ పిరమిడ్ కట్టినోడు చెప్పాను. ఇట్లా నేను కూర్చోలేకపోతున్నాను. నేను మెంటల్‌గా తేడా ఉంది కదా! ఆ పిచ్చి లక్షణాలన్నీ రైజ్ అయ్యి ఎగిరిపోతున్నాను. పిరమిడ్‌లో కూర్చొని గంతులేస్తున్నాను. ఏం చేస్తున్నాను అది నా కంట్రోల్ ఉండట్లేదని చెప్పాను. దాంతో వాడు సరే ఈరోజు వెళ్ళిపో. రేపు ఎవరినో ఒకరిని పిలుస్తా అన్నారు. సరే అని పత్రి గారిని కనుక్కుంటూ సీనియర్ మాస్టర్ అని చెప్పారు. మర్నాడు వెళ్తే వాళ్ళు చెప్పారేంటంటే అంతకుముందు తటవర్తిరావు గారు దగ్గర 3 రోజులు పత్రి గారు ధ్యాన యజ్ఞం పెట్టారు. ఆ యజ్ఞంలో కొంతమంది నేల మీద దొర్లటం, చేపలు కొట్టుకోవటం, పాములో మెలకలు దొరకటం, కుర్చీలో గిరగిర తిరిగిపోవడం రకరకాలుగా చేస్తుంటారు. ఇప్పుడు రాఘవరావు గారు పత్రి గారిని అడిగారంట. ఏంటంటే ఆయన చెప్పాడు. నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు ఇయన్నీ జరుగుతా ఉంటాయి అని చెప్పారు. సో, అప్పుడు నాకనిపించింది. ఓహో! మనకి ఫిజియోథెరపీ అన్నీ మనం చేయకుండానే అక్కడ పిరమిడ్‌లో కూర్చుంటే దానికి అదే జరుగుతూ ఉంది. కరెక్ట్‌గానే ఉన్నానని మళ్ళీ అప్పటినుంచి నేను మళ్ళీ ధ్యానం చేయడం మొదలుపెట్టాను. సో, ఆహ్, ఆ చెయ్య కత్తి యుద్ధం చేసినట్టు రకరకాల తిరిగిన తర్వాత ఈ చెయ్యి కరెక్ట్‌గా రావటం. అలాగే పావుల మీద తిరిగిన దానికి వెన్నుపూస రకరకాల ఆసనాలేసిన తర్వాత ఈ కాలు సెట్ అవ్వటం. ఇయన్నీ జరుగుతూ ఆహ్, అయిపోయింది. ఆహ్, తర్వాత ఒకరోజు తలంతా బొంగరంలా తిరగడం మొదలుపెట్టింది. తర్వాత ఒకరోజు మనం నెక్స్ట్ డే 2 కటింగ్ బ్లేడ్‌లతో ఈ నాళ్ళన్నీ లాగుతున్నట్టు అనిపించింది. సరే అప్పటి వరకు ఈ నొప్పులు తట్టుకున్నాను గానీ, ఈ నొప్పులు తట్టుకోలేకపోతున్నాను. ధ్యానం మధ్య నుంచి లేసిపోదాం అనుకుంటే లేగలేకపోయేవాడిని. సో, చేతులు లాక్ అయిపోయినట్టు, కాళ్ళు లాక్ అయిపోయినట్టు ఉండేది. ఏడుద్దామని ఏడవలేక మూలుగుతూ కళ్ళకి నీళ్లొస్తూ ఉండేయి. సో ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత దానికి అదే వదిలిపెడితే అట్లా ఒక వారం రోజుల పాటు తగ్గిన తర్వాత ఈ ముక్కు కరెక్ట్‌గా రావటం, ఈ కన్ను మూతపడితే తెరుచుకుంది కదా! అప్పటినుంచి ఈ కనురెప్ప ఈజీగా కొట్టుకోవటం, మాట అనేది స్వచ్ఛంగా రావటం జరిగింది. ఇదంతా నాకు పిరమిడ్‌లో 18 రోజుల పాటు జరిగింది. సో, అప్పుడు నాకున్న అనారోగ్యాలన్నీ నాకు ఆ పిరమిడ్‌లో తగ్గించుకోవటం. అప్పటినుంచే నాకు ఈ ధ్యానం అందరికీ చెప్పాలనిపించడం. మా ఊర్లో ఒక ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసి ఊరి మధ్యలో కూర్చోబెట్టి అందరి చేత ధ్యానం చేయించటం.
అలాగే పత్రి గారిని అడిగి నాకు అందరికీ చెప్పాలని అడిగాను. సో దాంతో ఆయన అందరికీ చెప్పు అని చెప్పారు. మరి నేను ఇవన్నీ చేయాలంటే ఎలాగ సార్ అన్నాను. అంటే ఆయన ఏమన్నాడు, నువ్వు 1,00,000 మందికి చెప్పు, నీకు సాయం చేసేవాడు, సహకరించేవాడు దొరుకుతాడని చెప్పారు. సో నేను అలాగే ఆ ధ్యానం చేసి అలాగే నేను ఉదయం బోర్డు స్కూల్, సాయంత్రం హై స్కూల్ రోజు ఒక 1000 మంది పిల్లలకి ధ్యానం చెప్పేవాడిని. అలా 1,00,000 మంది అయిన తర్వాత నాకు డాక్టర్ బలరాం గారు పరిచయం అవ్వటం. తర్వాత ఒక పిరమిడ్ కట్టమని అందరిని అడుగుతూ 2 సంవత్సరాలకి నేను వెళ్తే గార్పాటి సత్యనారాయణ గారి ఇంటికి వెళ్తే వాళ్ళు ఒక పిరమిడ్ కట్టడం. అట్లా నాకు నేను ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో నాకు అక్కడ ఉన్న ఎవరో ఒకరు పరిచయం ఎవరు ప్రతి క్లాస్ అని చెప్పు, లేదా పాంప్లెట్లు పంచిపెట్టడం, జిల్లాలో ప్రతి మండలంలోనూ పత్రికని తీసుకెళ్లి పిరమిడ్లు కట్టించడం, ఆ పిరమిడ్లు పత్రికలు ఓపెన్ చేయించడం, ఇవన్నీ చేస్తూ పత్రి గారితో ఒక 20 సంవత్సరాల పాటు అనుబంధం. ఆ 20 సంవత్సరాల్లో నేను ఒక 220 పిరమిడ్లు ఆయన చేత నేను పత్రి గారి చేత ఓపెన్ చేయించడం జరిగింది. సో నాకు పత్రి గారు ఆ భాగ్యాన్ని కలిగించారు. అలాగే నేను ఈ సేవా దళలో నేను పత్రి గారు ఎప్పుడైతే ఆ సేవా కార్యక్రమాల్లో పెట్టినా, అంతకుముందు నేను ఈ ఆధ్యాత్మిక సేవాదళ అనేది మనకి వచ్చింది. అంతకుముందు కాకముందే నేను ఎవరు వచ్చినా నేను ఈ యజ్ఞాలకి అటు బెంగళూరు యజ్ఞంలో కానీ, ఇటు ఎక్కడిక పత్రి గారు యజ్ఞాలు పెడితే అక్కడికి నేను ఎవరన్నా వస్తానంటే నేను అక్కడికి వెళ్ళి 3 నెలల ముందు, 4 నెలల ముందు వెళ్ళి వీళ్ళందరికీ అకామిడేషన్ చూడటం, తర్వాత వీళ్ళందరినీ తీసుకెళ్ళటం, టికెట్స్ తీయటం, ఇట్లా చేసామని. ఆ రోజుల్లో 2006లో సిడ్నీలో జరిగింది. సిడ్నీకి ఒక 150 మందిని నేను టికెట్లు తీసి అలాగా తీసుకెళ్ళాను సిడ్నీ. అలాగే అరుణాచలంలో అందరికీ నేను ఒక 6 నెలల ముందు వెళ్ళి ఒక కళ్యాణ మండపం ఒక 30 రూములు తీసుకుని వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళందరినీ నేను అక్కడ వాళ్ళందరికీ అకామిడేషన్ చూడటం జరిగింది. సో ఇట్లా అప్పటి నుంచి నేను ఎలా ఈ కార్యక్రమాలు యజ్ఞాలకి అలాగే స్కూల్స్ కి, కాలేజీలకి, అలాగే ఎవరన్నా వస్తే జిల్లాలో వాళ్ళందరినీ జిల్లా అంతా తిప్పి క్లాసులు పెట్టించడం, ఇట్లా ప్రతి కార్యక్రమం ఏది పత్రిక చేసినా అట్లా చేసుకుంటూ వచ్చేవాడిని. అలాగే 2004లో పత్రి గారు పిరమిడ్ పార్టీ ఎలక్షన్స్ లో పెట్టారు. నేను పాలకొల్లు నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. అది ఇప్పటి వరకు నేను 5 ఎలక్షన్స్ లోనూ నేను పాల్గొనడం జరిగింది. అందరినీ నిలబెట్టడం, ఎక్కడ వీలైతే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నేను నామినేషన్ వేయటం జరుగుతుంది. సో అట్లా నేను 5 ఎలక్షన్స్ లోనూ పాల్గొన్నాను. 5 ఎలక్షన్లో అందరినీ పోటీ చేయించాను. జిల్లా అంతా తిరిగి అందరినీ అభ్యర్థులు నిలబెట్టి. సో ఇన్ని కార్యక్రమాలు చేశాను. సో ఈ ఈ కార్యక్రమాలు చేసే శక్తి ఇవన్నీ నాకు పత్రి గారి ద్వారా రావటం. సో నాకు ఈ అవకాశం పత్రి గారు ఇచ్చారని ఇప్పటికీ అదే ఫీల్ తో ఉంటాం. సో మరిన్ని చేస్తున్నాను. అలాగే నాకు తర్వాత ఉభయగా ఈ జిల్లాల్లో 2 జిల్లాలు కావటం, ఆ జిల్లాలో నన్ను ప్రెసిడెంట్ గా ఏలూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కావటం ఫస్ట్. తర్వాత సేవాదళ పరమేశ్వర రెడ్డి గారు నన్ను సేవాదళ ప్రెసిడెంట్ గా ఉండమని అంటాం. ఆ సేవాదళ అట్లానే పిఎంసికి ట్రస్టీగా తీసుకోవటం హనుమంతరాజు గారు. ఇట్లా ఒక్కొక్కటి అలాగా వస్తూ ఉన్నాయి. కానీ పని అయితే అదే. సో ఎవరు ఏం చేస్తానన్నా దాన్ని నేను సహకరించడం, వాళ్ళు చేయటం. సో మరి నాకు ఇప్పుడు బుద్ధ పౌర్ణమికి ఒకప్పుడు బుద్ధ పౌర్ణమి మేము బెంగళూరు అందరినీ తీసుకెళ్లి చేయించేవాడిని. సో టికెట్లు బుక్ చేసి ఆ ట్రైన్ తీసుకెళ్లి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరినీ బస్సు మాట్లాడి స్టేషన్ నుంచి అక్కడికి కెంపేదొడ్డి విలేజ్ కి తీసుకెళ్లేవాడిని. సో అలాగే చేశాను. సో ఈసారి నాకు ఒక భాగ్యం మళ్ళీ జగన్నాథ్ గట్లో ఇప్పుడు పత్రి గారికి ఇష్టమైన ప్లేసు, అలాగే నా ఆత్మ అన్న ప్లేస్ అది. మరి అందుకని నేను ఈసారి నాకు ఈ యజ్ఞాన్ని కూడా చేసుకునే అవకాశం నాకు వచ్చింది. ఇప్పుడు సంవత్సరానికి ఇంతకుముందు 1, 2 ఉండేవి. ఇప్పుడు సంవత్సరానికి 7 యజ్ఞాలు జరుగుతున్నాయి. ఈ 7 యజ్ఞాల్లోనూ పాల్గొనే శక్తి, సామర్థ్యం అన్ని నాకు పత్రి గారి ద్వారా వచ్చినాయి. వీటిని ఏది వచ్చినా అది నా అవకాశంగా తీసుకుంటున్నాను, నా భాగ్యంగా తీసుకుంటున్నాను. నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నానంటే అది గురువు గారి నన్ను వెనకుండి నాకు ఈ భాగ్యాన్ని కల్పిస్తున్నారు. సో నేను అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది.
అలాగే ఇప్పుడు నాకు సేవాదళ తరపు స్టేట్ ప్రెసిడెంట్ గాను, అలాగే జగన్నాథ్ గట్టు కంపల్సరిగా నాకు ఏ పని అయితే ఇస్తారో ఆ పనిని నేను ఖచ్చితంగా 100% కంప్లీట్ చేస్తాను. అలాగే ఈస్ట్ వెస్ట్ ఈ ఉత్తరాంధ్ర జిల్లా నుంచి అందరినీ నేను జగన్నాథ్ గట్టికి ఆ బుద్ధ పౌర్ణమికి అందరినీ రావాలని, అక్కడ ఏ అవసరం ఉందో అది నాకు ఏ బాధ్యత ఇస్తారో ఆ బాధ్యత తీసుకుని నేను పనులన్నీ చేస్తానని, అక్కడ జరిగే యజ్ఞాలు అందరి దగ్గరికి వెళ్ళి వీలైతే జోలి లేని పరిస్థితుల్లో అందరినీ దగ్గరికి వెళ్ళి నేను ఆ బుద్ధ పౌర్ణమికి కావాల్సిన జరిగే అక్కడ అన్నదానానికి కానీ, అక్కడ బాత్రూమ్స్ కట్టడానికి కానీ, అక్కడ స్టేజ్ నిర్మాణంలో కానీ అందరికీ ఈ విషయాలు చెప్పి వాళ్ళు ఎవరిని ఏది ఇంట్రెస్ట్ చూపిస్తే దానికి తీసుకుని నేను ఈ జగన్నాథ్ గట్టుని డెవలప్ చేయాలని, ఆ డెవలప్మెంట్ లో నేను పత్రి గారు నాకు ఎంతో కొంత నాకు సాయం చేసేనే భాగ్యం, ఈ యజ్ఞంలో పాల్గొనే భాగ్యం నాకు కలిగింది. సో నేను 100% ఆ భాగ్యంగా భావించి నేను పనిచేస్తాను. నిన్నే నేను పాండురంగ శెట్టి గారి అనుభవాలు విన్నాను పత్రి గారితో. సో నేను ఆ పాండురంగ శెట్టి గారికి అలాగే పరమేశ్వర రెడ్డి గారికి నాకు పత్రి గారితో అనుబంధం ఉంది. మాలాగా అనుబంధం పత్రి గారితో సేవాదళంలో ఉన్న ప్రతి సభ్యుడికి ఉంది. సో అలాగే వేరే వేరే రాష్ట్రాల్లోనూ వేరే దేశాల్లోనూ కూడా ఉన్నారు పత్రి గారి. వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ బాగా జరుగుతాయి. సో నేను ఒక్కడిగా కాదు, అందరితోనూ కలిసి చేస్తున్నాం ఈ పని. సో మరి అందుకని సో ఈ యజ్ఞాన్ని నవ్వుతో నవ భవిష్యత్తు అన్నట్టు సో బ్రహ్మాండంగా ఈ యజ్ఞాన్ని చేయాలి. పత్రి గారు మాకు అవకాశం ఇచ్చారని ఇది మా భాగ్యంగా భావించి ఈ యజ్ఞంలో పాల్గొంటాము. సో అందరినీ తీసుకురావడం, అన్ని కార్యక్రమాలు చేయటం, సో ఇది నా భాగ్యంగా భావిస్తాను. థ్యాంక్ యూ. ఎవరన్నా మాట్లాడచ్చు. జగన్నాథ్ గట్టు విశిష్టత మీకు తెలిసింది. జగన్నాథ్ గట్టు విశిష్టత మనం ఎంత తెలిసినా తక్కువ తెలిసినట్టే. అది రోజు రోజుకి తెలుస్తూ ఉంటది అక్కడికి వెళ్తూ ఉంటుంటే. సో నాకు తెలిసిన విషయం అయితే పత్రి గారు ఇది జగన్నాథ్ గట్టు అనేది నా ఆత్మని చెప్పడం ఒకటి. నెక్స్ట్ ఇది పూర్వం ఇంతకుముందు బుద్ధిస్టులు ఇక్కడ ధ్యానం చేశారని, బుద్ధ జ్ఞానం జరగాలని పత్రి గారు ఎన్నోసార్లు అనేవారు. అది ఇంతగా బుద్ధ జ్ఞానం జరగట్లా అనుకున్నాను. ఒకసారి పరమేశ్వర రెడ్డి గారు శ్రీలంక నుంచి బౌద్ధులు వస్తుంటే వాళ్ళని తీసుకెళ్లి చూస్తే వాళ్ళు కొలను దగ్గర బోధి ఒక చెక్కు ఉంది, ఇక్కడ బుద్ధ జ్ఞానం జరిగింది, బుద్ధిస్టులు ఇక్కడ ఉన్నారని అది చెప్పడంతో ఇది పురాతనమైన ఎప్పటి నుంచో ఇది జరుగుతోంది, ఇది హిస్టారికల్ ప్లేస్ అనే విషయం అర్థం అవటం. అలాగే అక్కడ శ్రీకృష్ణ దేవరాయలు ఆ టెంపుల్ ని కట్టించాడని, అది అక్కడున్న శివలింగం స్వయంభూ అని చెప్పటం. సో ఇది అలాగే వైకుంఠానికి జగన్నాథి గట్టు కాదు, వైకుంఠానికి మెట్లను జగన్నాథి అది ముక్తికి మెట్లని కొంతమంది మిత్రుల ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. సో మరి ఇంకా దాని గురించి అక్కడికి వెళ్తూ ఉంటే ఇంకొంచెం మరింత తెలుస్తుంది. సో మరి ఇది ఇలాంటి శక్తి క్షేత్రం, ఇలాంటి వాతావరణం అక్కడున్న ఆధ్యాత్మిక సంబంధించింది ప్రపంచంలోనే ఇప్పుడున్న ఈ భూ ప్రపంచంలోనే అలాంటి ప్లేస్ అని నాకు తెలిసింది. నిన్న ఆయన మాటల్లో కూడా విన్నాను, ఎవరైనా పాండురంగ శెట్టి నేను పక్కన ఎక్కడన్నా ఒక పొలం కొనిస్తానని చెప్పినా వద్దు నాకు అదే కావాలి పత్రి గారు, అది చాలా విశిష్టమైన ప్లేస్ అని పత్రి గారు చెప్పటం. సో మరి ఇది ఇలాగ అందరి దగ్గర విన్నాను. అలాగే పరమేశ్వర రెడ్డి గారిని కూడా ఇది నువ్వు దీన్ని పట్టుకుని ఉండు, దీన్ని అలాగే నువ్వు చేయాలని పరమేశ్వర రెడ్డి గారికి చెప్పడం, ఆయన చనిపోయే ముందు కూడా ఆయన చేతులు చేసుకోవడం, ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చూశాను, నాకు తెలిసిన విషయాలు. మరి ఇంకా దాని గురించి నాకు తెలిసింది 1%, ఇంకా 99% నాకు తెలియాలి. సో అక్కడ చేస్తూ ఉంటే ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటది కనుక అది అక్కడ ఒక ఆధ్యాత్మికమైన
గొప్ప విశిష్టమైన ప్లేస్ అది. సో మరి అక్కడ దానికి నేను అక్కడ ఈ కార్యక్రమాలు చేయటం, బుద్ధ పౌర్ణమి చేయటం, నేను అక్కడికి వెళ్ళటం, అక్కడ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉండటం. సో ఆ ఆ జగన్నాథ్ గట్టుకు సంబంధించిన ట్రస్టీలో, నేను సేవాదళ ట్రస్టీలో ఒక ట్రస్టీగా ఉండటం నాకు భాగ్యంగా భావిస్తున్నాను. ఇంకా నమస్తే సార్. ఇంకెవరు? సార్, మనకి స్టేట్ లెవెల్లోని మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు కదా, అలాగే మన స్టేట్ లెవెల్లోని ఉన్న కన్వీనర్స్ ఇంకా మిగతా వాళ్ళు పెట్టారు కాబట్టి దాని గురించి కూడా చెప్పండి. అలాగే మనకి సేవాదళకు సంబంధించి జగన్నాథ్ సంబంధించిన చైర్మన్స్ కానీ మన నెక్స్ట్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ కానీ చెప్పండి సార్. జగన్నాథ్ గట్లో చైర్మన్ గా పాండంగే శెట్టి గారు, మేనేజింగ్ ట్రస్టీగా పరమేశ్వర్ రెడ్డి గారు, అలాగే ఆ ట్రస్టీలో మిగతాగా మాధవి, హైదరాబాద్ మాధవి దాత్రి, అలాగే నాగేంద్ర, నరేంద్ర, ఇంతకుముందు అక్కడ మియావాకిను పత్రి గారు అడిగారని ఆ మియావాకిని అంతా చేశాడు ఆయన, నరేంద్ర, ఆయన, నేను, అలాగే గద్దర భూపతిరాజు, మేము అందరం దాంట్లో ట్రస్టీలుగా ఉన్నాం. అది విషయం. సో మరి నెక్స్ట్ ఇప్పుడు పత్రి గారు సేవాదళ్ళు అంటే ఫ్రంట్ వారియర్స్ అని చెప్పారు. అంటే మనం ఒక సైనికుల్లాగా ఉండాలని. ఎన్నో ధ్యానాలు వస్తాయి. అసలైన ధ్యానం ఆనాపానసతిని చెప్పగలిగే వాళ్ళు ఉండాలి. ఆ చెప్పగలిగే వాళ్ళు ఎవరా అంటే సేవాదళ మాస్టర్స్ అని చెప్పటం, ఆ బాధ్యత మనకు ఉందని చెప్పారు. అలాగే ప్రతి గ్రామ స్థాయిలోనూ మనకి సేవాదళ టీం రావాలి, అది 18 మంది రావాలి. అలాగే మండల స్థాయిలో కూడా ఒక టీం రావాలి. దానికి ఒక ప్రతి మండలానికి ఒక కన్వీనర్ ఉండాలి, కో కన్వీనర్, అలాగే డిస్టిక్ కి ఒక కన్వీనర్ ఉండాలి, కో కన్వీనర్ ఉండాలి. సో మరి ఇట్లా ఉండాలి. నెక్స్ట్ మనం ముందు ప్రతి కన్వీనరు, డిస్టిక్ కన్వీనర్ కానీ, అలాగే మండల కన్వీనర్ కానీ, గ్రామ స్థాయి కన్వీనర్ కానీ, ప్రతి ఒక్కళ్ళు ఒక స్కూల్ని ఒక్కొక్కళ్ళు ఒక 2 స్కూల్స్ ని అడాప్ట్ చేసుకుని అది ఒక సంవత్సరం పాటు ఆ స్కూల్కి వెళ్ళి రోజు ధ్యానం చెప్పి రావాలి. ఇది ప్రతి సేవాదళ యొక్క సభ్యుడి యొక్క బాధ్యత అది. సో మరి ఈ దిశగా మనం అన్ని గ్రామాల్లోనూ స్కూల్స్ లోను మన సేవాదళ సభ్యులందరూ స్టేట్ వైడ్ గా అన్ని వెళ్ళి ఎవరికి వాళ్ళు వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి ధ్యానం చెప్తున్నారు. సో మరి మనకి స్టేట్ వైడ్ గా అందరూ 13, ఇంతకుముందు పూర్వం ఉమ్మడి జిల్లాలు 13 ఉండేవి, ఇప్పుడు 26 అని. 26 జిల్లాల ప్రెసిడెంట్లు మనకు ఉన్నారు. అలాగే 26 జిల్లాల్లోనూ ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోనూ ఒక 2 స్కూల్స్ అడాప్ట్ చేసుకోమని చెప్పడం. దానికన్నా ఎక్కువగానే మన వాళ్ళందరూ ఎవరు తెలిసిన ఊర్లోనూ ఒక హై స్కూల్లోనూ బోర్డు స్కూల్లోనూ అందరూ స్కూల్స్కి వెళ్ళి మన సేవాదళ సభ్యులందరూ ఈ ధ్యానం చెప్తున్నారు. ఇది విషయం. సో ఇంకా వెంకటేశ్వర గారు, ఇప్పుడు జగన్నాథ్ గట్టు పైన ధ్యానయజ్ఞం అయిపోతుంది మే 2 తర్వాత. అక్కడ ఏమన్నా ప్రణాళిక ఉందా? ఏమి యాక్టివిటీస్ ఏమి ఉంటాయి జగన్నాథ్ గట్టు పైన? మీ మాటల ద్వారా మేము వినాలనుకుంటున్నాము. ఎప్పటికైనా అది జగన్నాథ్ గట్ అనే పత్రిక గారు ఒక ట్రైనింగ్ సెంటర్ అని చెప్పారు జగన్నాథ్ గట్ని. సో మనం సేవా కార్యక్రమాలు ఎలా పాల్గొవాలి, ఎలా చేయాలి, ఆ అన్నం ఎలా వడ్డించాలి, ఒక యజ్ఞాన్ని ఎలా చేయాలి అనే దాని మీద మనం అక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ గా మనకి అది ఉంది. సో మనం ఆ ట్రైనింగ్ సెంటర్ లోని ప్రతి జిల్లా నుంచి కొన్ని జిల్లాల నుంచి మనం అందరినీ రమ్మని మనం అక్కడ ట్రైనింగ్ ఇవ్వటానికి అక్కడ ఆల్రెడీ పుల్లారెడ్డి స్వీట్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ మనకు ఒక హాల్ డొనేట్ చేయడం జరిగింది. ఆ హాల్లో మనం ట్రైనింగ్ సెంటర్ గా మనం ఏర్పాటు చేసుకుంటాం. అలాగే ఇప్పుడు యజ్ఞం జరగటం వల్ల రేపు ఎంతమంది వచ్చినా మనం వాళ్ళందరికీ అకామిడేషన్ ఇవ్వడానికి వీలవుతుంది. నెక్స్ట్ మనం కావాల్సిన బాత్రూమ్స్ కడతాం.
సో ఇప్పుడు ఆల్రెడీ ఒక 100 బాత్రూమ్కి మనకు ఎస్టిమేషన్ ఉంది, ఒక స్టేజ్ కూడా కడతాం. సో పగలంతా మనం హాల్లో చేస్తే తర్వాత ఈ స్టేజ్ నిర్మాణం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి యజ్ఞం తరఫున మనం బయట కూడా కూర్చొని పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఒక పిరమిడ్ ఉంది, ఆల్రెడీ ఒక 20 బాత్రూమ్లు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు మనం వచ్చిన జనాలకు ఒక 100 బాత్రూమ్స్ అన్న మనం కట్టాలనుకుంటున్నాం. అలాగే పత్రి గారు ఒక కోరిక ఏం కోరారంటే అందరినీ అక్కడ 14 రోజులు మినిమం మౌనంగా ధ్యానం చేయించమని అడుగుతున్నారు. సో అది ఆ, దానికోసం కూడా మనం ఆ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఒక 20 బాత్రూమ్లు కట్టాలని మనం నిర్ణయించుకున్నాం. సో ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. అట్లనే మరి అక్కడ గోశాల దగ్గర కూడా మనం ఉంది. ఇప్పుడు ఉన్న పిరమిడ్ ఒకటి ఉంది, ఆ పిరమిడ్ దగ్గరలోని గోశాల ఉంది. సో ఇక్కడ ఈ ఏ కార్యక్రమం జరిగినా మనం రాబోయే రోజుల్లో వేల మందితో చేసుకునే విధంగా మనం ఈ యజ్ఞాన్ని మనం జరిగిన తర్వాత మనం అన్ని వనరులు మనం సమకూర్చుకుని మన కావాల్సిన 1000 మంది వచ్చినా, 2000 మంది వచ్చినా, 5000 మంది వచ్చినా మనం ప్రిపేర్ గా ఇప్పుడు మనం ఉంటున్నాం కాబట్టి ఈ ఈ స్థాయిలో మనం నెక్స్ట్ ఎవరు వచ్చినా మనకి అక్కడ మనం ఈ చేయగలిగే ఏర్పాట్లన్నీ దానికి తగ్గ విధంగా మనకు ఉంటాయి. నెక్స్ట్ మనకు రోడ్డు కూడా వస్తుంది. ఆ రోడ్డు ఏర్పాటు చేయడం వల్ల మనం అందరం జగన్నాథ్ గట్టుకు మనం అందరూ ఈజీగా రాగలుగుతాం. ఈ యజ్ఞం వల్ల మనకి పత్రి గారు మొదటి నుంచి నాకు రోడ్డు కావాలని అడిగారు. ఆ రోడ్డు కూడా మనం తొందరలోనే ఏర్పాటు చేసుకుంటాం. సో మరి దానివల్ల మనకి ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ గా రాబోయే రోజుల్లో అక్కడ ఇప్పుడు మనం కొంతమంది జరుగుతుంది. ఉనికిల సుబ్బారావు గారి ద్వారా ప్రతి నెల వారం రోజుల పాటు మౌన ధ్యానం జరుగుతుంది. ఆ ఇంకా నెక్స్ట్ మనం 14 రోజులు పత్రిక గారు కావాలన్నారు కాబట్టి నెక్స్ట్ మనం కూడా ఇంకొక ఈ అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మనం జనాలు అన్ని సెంటర్స్ నుంచి జనాల్ని రమ్మని మన అందరికీ ఇప్పుడు తెలుస్తుంది జగన్నాథ్ గట్లు అన్ని వసతులు ఉన్నాయి, మనం అక్కడ రావచ్చు అనే విషయం అందరికీ తెలుస్తుంది. సో దాని ద్వారా అన్ని జిల్లాల నుంచి ఒక ఉభయ రాష్ట్రాల నుంచి జనం వస్తారు. సో దాంతో మనకి ఆ 14 రోజుల మౌన ధ్యానం అనేది మనం అక్కడ చేయగలుగుతాం. సో దానికి తగ్గ ఏర్పాట్లని ఈ యజ్ఞంలో మనం చేయగలుగుతున్నాం. సార్ ఇంకా హలో చెప్పండి.